హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ నాటుకోడి పులుసు. టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హాఫ్ కేజీ నాటుకోడి ముక్కలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా పౌడర్ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 లవంగాలు, 2 యాలకులు, బిర్యానీ ఆకులు 2, చెక్క 1, అనాస పువ్వు 1, 1½ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని, కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే సాల్ట్ను కూడా వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చికెన్ను వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. చికెన్లో ఉన్న నీళ్లు ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. ఇలా చికెన్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1½ గ్లాస్ నీళ్ళని పోసుకొని ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వేయించుకోవాలి. ఇలా 4 విజిల్ అయిన తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడకకపోతే 1 విజిల్ని వేయించుకోవాలి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి.
2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీగా నాటుకోడి పులుసు రెడీ.